హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? మరి ఏపీడీఎస్సీ ఎగ్జామ్లో అడిగినటువంటి వివిధ ప్రశ్నలను అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైకాలజీ చాలా బిట్స్ అయితే చేసామండి. తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మరికొన్ని బిట్స్ అంటే గతంలో నేను విడిచిపెట్టినటువంటి బిట్స్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ బిట్స్ మీరు చాలా అంటే తర్వాత రాయిపోయేటువంటి ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి వారు ఈ బిట్స్ను మరీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రిపిటేషన్లో చాలా బిట్స్ అడుగుతూ ఉన్నాడు కాబట్టి మీరు వీటిని చూసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దామండి, క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇస్రో ప్రయోగించినటువంటి ఉపగ్రహాలలో 100వ ఉపగ్రహం ఏంటి అని అడిగారు. NVS-02 అండి. ఇది 2025 జనవరి 29న వాహక నౌక ఏంటి అంటే కనుక GSLV F-15 ద్వారా ప్రయోగించారండి. వాహక నౌక అడిగినా పర్వాలేదు, లేకపోతే ఉపగ్రహం పేరు అడిగినా కూడా పర్వాలేదు, లేదా ప్రయోగించినటువంటి తేదీ కూడా అడిగడానికి అవకాశం ఉంది. కాబట్టి చివరిగా ప్రయోగించినటువంటి ఇస్రో ఉపగ్రహాల మీద మాత్రం ఫోకస్ పెట్టే మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి. తర్వాత ట్రోఫీలు, క్రీడల మీద మాత్రం బిట్ లేకుండా లేదండి. ప్రతి ఎగ్జామ్లో కూడా ఏదో ఒక ట్రోఫీ అడుగుతున్నాడు, క్రీడలకు సంబంధించి అడుగుతున్నాడు కాబట్టి దాన్ని కంఠస్థం చేయండి. అలాగే పాలిటీ విభాగంలో రాష్ట్రపతులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, ప్రధానుల మీద కానీ బిట్ లేకుండా పేపర్లు కూడా ఉండడం లేదు. ఇది కూడా మీరు కంపల్సరీ ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాలో దీన్ని చేర్చుకోండి. అలాగే భారతదేశంలో అణు పరీక్షలు జరిపిన స్థలం పోఖ్రాన్ అండి, రాజస్థాన్లోది. తర్వాత దినోత్సవాలు చూడండి. జాతీయ క్రీడల దినోత్సవం ఆగస్టు 29, అదే ధ్యాన్ చంద్ జయంతి అని కూడా అంటారు. జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25. ఈ ఆగస్టు 29 జాతీయ క్రీడల దినోత్సవమే తెలుగు భాషా దినోత్సవం అని కూడా పిలుస్తారనమాట అండి. అంటే గిడుగు వెంకట రామూర్తి పంతులు గారి జయంతి అదే రోజు. తెలుగు భాషా దినోత్సవం, క్రీడల దినోత్సవం, ధ్యాన్ చంద్ జయంతి కూడా ఆగస్టు 29. అలా రెలవెంట్గా చదువుకుంటే బెస్ట్. అలాగే గ్రంథాలు, రచయితల మీద అడుగుతున్నారు. ప్రముఖ వ్యక్తులు అంటే అబ్దుల్ కలాం గారివి, నెల్సన్ మండేలా యొక్క రచనలు మీరు కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే తులసీదాస్ రామచరిత మానస్ ఎగ్జాంపుల్గా. తర్వాత UNO సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్, వీళ్ళని కూడా గుర్తుపెట్టుకోండి. టెడ్రోస్ గాబ్రియేసస్ అనే నేము. అలాగే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్. తర్వాత 2026లో ఈ మెన్స్ హాకీ వరల్డ్ కప్ నిర్వహణ ఏ దేశంలో జరిగింది అంటే నెదర్లాండ్ అండ్ బెల్జియంలో జరిగింది. ఆవిష్కరణ మీద బిట్ అడుగుతున్నారు. అంటే ఈ పలానా వస్తువుని ఎవరు కనుక్కున్నారు, స్టెథోస్కోప్ కనుక్కున్నది ఎవరు, డైనమైట్ కనుక్కున్నది ఎవరు, ఇలాంటి వాటి మీద బిట్టు గ్యారంటీగా ఉంటుంది. హిరాకుడ్ ప్రాజెక్టు ఎక్కడ ఏ నది మీద ఉంది? మహానది, అంటే ఒరిస్సాలోని మహానది మీద హిరాకుడ్ ప్రాజెక్టు. ఇది కూడా అంతే, రిపీట్ అవుతున్నాయి. నదులు, ప్రాజెక్టుల మీద బిట్స్ అడుగుతూ ఉన్నాడు. తర్వాత సంవాద కౌముది పత్రిక నడిపిన వారు ఎవరు అంటే రాజారాం మోహన్ రాయ్. ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, గత డిఎస్సీలో కూడా ఇటుపక్కనేమో ఈ 19వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం ఇచ్చి వాటిని స్థాపించినటువంటి వారు అడుగుతున్నారు, లేదా వారి యొక్క పత్రికలు, వారి యొక్క రచనలు కూడా అడుగుతూ ఉన్నారు. తర్వాత తరైన్ యుద్ధాలు అడిగారు. ఇందులో మొదటి తరైన్ యుద్ధం 1191లో జరిగింది. రెండవది 1192లో జరిగింది. మూడవది 1216. అదండి పృథ్వీరాజ్ చౌహాన్, ఈ మహమ్మద్ గోరీ యుద్ధాలు జరుగుతున్నాయి కదండి, అవి వాటి మీద కూడా మీరు ఫోకస్ పెట్టండి. తర్వాత లోక్ నాయక్, ఈ బిరుదులు అనమాట అండి, అంటే ప్రముఖ వ్యక్తులకు ఉన్నటువంటి మారు పేర్లు, ఇవి కూడా అడుగుతూ ఉన్నాడు జయప్రకాష్ నారాయణ. తర్వాత భాషల మీద, రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి భాషలు, ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి నృత్యం కావచ్చు, నాట్యం కావచ్చు, జానపద ఏదైనా కావచ్చు, జానపద భాషలు ఇలాంటిది ఏదైనా అని ఫోకస్ పెడుతున్నాడు. ఇది మైథిలి భాష, బీహార్లో ఉంది. తర్వాత న్యూక్లియర్ రియాక్టర్లకు ఉదాహరణ, సూపర్ కంప్యూటర్స్ మీద న్యూక్లియర్ రియాక్టర్లకి కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూసుకుని వెళ్ళాల్సి ఉంటుందండి. అలాగే 2024 ఒలింపిక్స్లో భారత్ ఏ స్థానంలో నిలిచిందని అడిగాడు. 71వ స్థానం. తర్వాత ఆధునిక భారతదేశ చరిత్రలో ముఖ్య ఘట్టాలు, మరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా మీరు రాయబోయేటువంటి పేపర్లో ముఖ్య ఘట్టాల మీద ఏదో ఒకటి ఉంటుంది. అంటే చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఆధునిక భారతదేశ చరిత్ర, అంటే యూరోపియన్ రాక దగ్గర నుంచి మనకి స్వాతంత్రం సిద్ధించేంత వరకు ఉన్నటువంటి వాటి మీద, ఆ ప్రముఖ జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి వారు ఆ కాలంలో రాసినటువంటి గేయాలు, పాటలు, సాంస్కృతిక సాహిత్య అంశాలు, వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. తర్వాత ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11 అండి. ఇది దానికి థీమ్ వచ్చి టు లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవరీ వన్ అనేటువంటి థీమ్తో ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11. ఇది 2024 అండి. 2025 థీమ్ అయితే ఇది కాదు. సో ఈ 20 బిట్స్ ఒకసారి మీరు చూసుకోండి. గతంలో నేను తయారు చేసినటువంటి పీవీకే గైడెన్స్, ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా మీరు ఒకసారి చూస్తే మీకు చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రంలోగా మీకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మీద కూడా కొన్ని బిట్స్, ఇప్పటివరకు అడిగినటువంటి అన్ని బిట్స్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ పీవీకే గైడెన్స్ ఛానల్ మీరు చూడడం ఇది ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రోత్సహించండి. సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.